జలుబు సాధారణ సమస్యగానే చూస్తున్నా కూడా అది చాలా ఇబ్బంది పెడుతుంది సార్. అంటే కొంతమందిలో ప్రశాంతంగా నిద్రపోలేము, ప్రశాంతంగా తినలేము, కూర్చోలేము, నలుగురితో మాట్లాడలేము, ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. సమస్యలు. అంతేకాదు, నలుగురిలోకి వెళ్తే వాళ్ళు కంగారు పడతారు మన చూసి. అవును. సోషల్ కూడా ప్రాబ్లమ్స్. అయితే ఇవన్నీ పక్కన పెట్టి కాంప్లికేషన్స్, మనకి జలుబు వచ్చిన వాళ్ళకి కాంప్లికేషన్ రాకుండా ఉండాలంటే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఒకటి, ముక్కు లోపలికి ఆక్సిమెటాజోలిన్, జైలోమెటాజోలిన్ అనేటువంటి చుక్కల మందు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎవరైనా వేసుకోవచ్చు, కానీ నెలకి 5 రోజుల మించి వాడకూడదు. అది వేసుకున్న తర్వాత వేడి నీళ్ళ ఆవిరి పీల్చాలి. వేడి నీళ్ళ ఆవిరి అంటే వేడిగా ఒళ్ళు కాలిపోయేంత వేడి అక్కర్లేదు, ఆవిరి రావాలంతే. ఇక్కడ హ్యూమిడిటీ రావాలి మనకి, అంతేగాని వేడి కావాల్సింది. చెమటలు పట్టేంత వేడి కూడా అక్కర్లేదు. దుప్పటితో ముసుగేసుకుని ఆవిరి పట్టాల్సిన పని లేదు. అందులోకి అమృతాంజను, విక్సు లాంటివి కూడా వేయాల్సిన పని లేదు. అంతగా కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు. ఈ ఆవిరి పీల్చినట్టయితే ముక్కు లోపల ఉన్నటువంటి జలుబు పదార్థాలు పలచనై తేలిగ్గా బయటకు వచ్చేసి కాంప్లికేషన్ అనేది చాలా మటుకు తగ్గిపోతుందండి. అంటే ఇందాక మనం అనుకున్నాం 50 మందిలో ఒకళ్ళకి జలుబు తర్వాత చెవి నొప్పి కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ వస్తుందని అనుకున్నాం. ఈ కాంప్లికేషన్ రేట్ని చాలా మటుకు తగ్గించే విధం ఈ ముక్కులోకి చుక్కల మందు, తర్వాత వేడి నీళ్ళ ఆవిరి.